ఊరందరిది ఒక తోవ్వ, ఊపిరి కట్టేది ఒక తోవ్వ అన్నట్టు, నేనేమో పిల్లలు చెప్పినట్టు వినరు, మనమే వాళ్ళ రూట్‌లోకి పోవాలని నేనంటా. కాదు కాదు వాళ్ళే మన రూట్‌లోకి పోవాలని మా వారంటారు. మనెత్తెదిగిన పిల్లలు మన మాట ఇనేటట్టు ఉన్నారా? అదే బండి మీద క్లాస్ పీకుతుండు. ఆ గాలికి సగం మాటలు వినబడుతున్నాయి, సగం మాటలు గాలిలోనే కలిసిపోయినాయి. ఈరోజైతే మా అమ్మ హాస్పిటల్ వచ్చినా అని ఫోన్ చేస్తే మాకు దగ్గరనే కాబట్టి అమ్మని చూసినట్టు ఉంటుంది, తీసుకెళ్ళిర్రంటే తీసుకెళ్ళిర్రు. అమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయిర్రు. అమ్మని హాస్పిటల్‌లో చూయించి అమ్మని పంపించేసిన తర్వాత మా చెల్లొచ్చింది. ఇంక మా చెల్లి నేను కలిస్తే అయితే మా పెండింగ్‌లో పడిన పనులన్నీ ఒక్కొక్కటి కానిచ్చేసుకుంటాం. షాపింగ్‌కి పోయినాం. షాపింగ్ అయిపోయిన తర్వాత జ్యూస్ తాగుదాం అనేసరికి చినుకులు పడ్డాయి. అక్కడి నుండి ఆటో తీసుకొని మా చెల్లె వాళ్ళ ఇంటికైతే వచ్చినాం. వాళ్ళు లోకల్‌నే ఉంటారు. మా వారికి ఫోన్ చేస్తే "నువ్వు పోయి మీ చెల్లె దగ్గర ఉండు, నేను వచ్చి తీసుకెళ్తా" అన్నాడు. వాళ్ళ ఇంట్లో గ్రూప్ ఫోటో ఉంది. ఈ ఫోటో మేడారం పోయినప్పుడు దిగినాము. మా చెల్లె నేను ట్రైనర్స్ లాగా మా వాళ్ళందరూ కుస్తీ పోటీకి పోయినట్టు ఉన్నారు కదా! మగ పిల్లలు ఉన్న ఇల్లు కుస్తీ పోటీకి పోయినట్టే ఉంటది. ఆడపిల్లలు ఉన్నట్టు ఉండదు కదా! యథావిధిగా సాయంత్రం మా వారి పనులన్నీ అయిపోయినాక తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఎంతైనా మా చెల్లెది గోల్డెన్ హార్ట్ అబ్బా! నన్ను ఖాళీ చేతులతోని పంపియకుండా తన ఇంట్లో ఉన్నయన్నీ నాకు సర్దేసి పంపించేసింది. దోస పిండి కాడ నుండి పంపించిందమ్మ. బంగారం కదమ్మా చెల్లి. ఇట్లాంటోళ్ళు ఉండాలి ప్రతి ఒక్కరికి.